పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరాన్పై అమెరికా మెరుపు దాడులు చేస్తోంది. మిసైళ్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. ఇరాన్పై భారీగా దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటన వెలువడిన గంటలోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడులకు దిగింది. టెహరాన్, ఫ్రాన్స్ ప్రావిన్స్, బందర్ అబ్బాస్, కేష్మ్ ద్వీపం, కిష్, మినాబ్ మధ్య ఇస్ఫహాన్లోని పలు ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తుంది. హార్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడర్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయే ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్పై కూడా దాడులు చేసినట్టు సెంట్కామ్ ప్రకటించింది. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ఆరోపించారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రంగంలోకి దిగింది. తమ ఏరోస్పేస్, నౌకా దళాలు కలిసి అమెరికా దళాలపై 2 విడతలుగా వ్యూహాత్మక దాడులు చేసినట్టు ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్తో పాటు కీలకమైన అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఇక ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్లోకి వెళ్లింది. మరోవైపు అమెరికా దాడులతో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది. టెహరాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. ఇక దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇక తాజా పరిణామాలు చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభ ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.